హిజ్రా కమ్యూనిటీకి ట్రాన్స్జెండర్స్కి తేడా ఏంటి? ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో అంటే జెండర్ బైనరీలో తీసుకొని ఉంటే కనుక అంటే మగవాళ్ళుగా పుట్టి ఆడవాళ్ళుగా అనుకునే వాళ్ళు మానసికంగా ట్రాన్స్ మహిళలు అవుతారు. అలాగే ఆడవాళ్ళగా పుట్టి మగవాళ్ళగా మానసికంగా అనుకునే వాళ్ళ ఫీల్ అయ్యే వాళ్ళు ట్రాన్స్ పురుషులు అవుతారు. ట్రాన్స్ మహిళల్లో ఒక 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 ఏదైతే కల్చర్ ఉందో హిజ్రా కల్చర్ని ఫాలో అయ్యే వాళ్ళు, గురు శిష్య పరంపర ఏదైతే ఉందో వాళ్ళ హిజ్రాలు అంటారు అనమాట. సో వాళ్ళు అనాదిగా ఉన్నారు యాక్చువల్గా. ఇప్పుడు మనం ట్రాన్స్ అన్న ఐడెంటిటీని వాడుతున్నాం, కానీ ఫస్ట్ నుంచి ఉన్నది హిజ్రా కమ్యూనిటీ ఒక్కటే. సో వాళ్ళని అడిగినప్పుడు అప్పుడు వాళ్ళు అదే చెప్పేవాళ్ళు, అంటే సమాజంలో ఎన్ని జెండర్లు అంటే ఆడ మగ హిజ్రా. సో హిజ్రాకి ఆ కల్చరల్ యాక్సెప్టెన్స్ ఉంది యాక్చువల్గా. వాళ్ళ దీవెనలు మంచివని, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఓపెనింగ్ అప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు పెళ్ళిళ్ళు ఆడి పాడి వాళ్ళు ఏదైతే దీవెనలు ఇస్తారో, దాతలు ఇచ్చి తీసుకొని వెళ్తారో అది మంచిదని, శుభసూచకమని అనుకుంటారు సమాజంలో. సో ఆ కమ్యూనిటీ ఒక కల్చర్ని, ఒక పరంపరని ఫాలో అవ్వటం వల్ల అది హిజ్రా కల్చర్ అవ్వటం వల్ల వాళ్ళందరూ హిజ్రాలుగా పిలువబడ్డారు. వాళ్ళందరూ కూడా ట్రాన్స్ మహిళలే మ్యాక్సిమం. ఓకే, అయితే ఇప్పుడు సెక్స్ వర్కర్గా హిజ్రాలా లేకపోతే ట్రాన్స్ వ్యక్తులా, ఎవరు చేస్తారు సెక్స్ వర్క్? హిజ్రాలు ఎప్పుడు కూడా సెక్స్ వర్క్లో ఉన్నారని క్లెయిమ్ చేయరండి యాక్చువల్గా. ఎందుకంటే ట్రాన్స్ మహిళలు ఉంటారు. హిజ్రాస్ ఏదైతే ఉందో పరంపర ఏదైతే ఉందో ఆ పరంపరలో ఉన్న వాళ్ళు చాలా పవిత్రంగా ఉంటారని సమాజం భావిస్తుంది. కాబట్టి వాళ్ళ శరీరాలు కూడా పవిత్రంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు సెక్స్ చేయరు యాక్చువల్గా. సర్జరీ చేసుకున్నాక వాళ్ళకి ఆ సెక్షువల్ ఇన్స్టింక్ట్స్ ఉండవు, అలాంటి ఆలోచనలు కూడా ఉండవు, భగవతారాధనలో ఉంటారు. కాబట్టి తద్వారా వాళ్ళ శరీరాలు కూడా పవిత్రంగా ఉంటాయి, వాళ్ళ దీవెనలు కూడా పవిత్రంగా ఉంటాయని సమాజంలో ఒకలాంటి పర్సెప్షన్ ఉంది, భావన ఉందన్నమాట. సో కాబట్టి హిజ్రా అన్న వాళ్ళు ఎవరు కూడా ఓపెన్గా వాళ్ళు ఇప్పుడు కూడా సెక్స్ వర్క్లో ఉన్నారని అన్నారు, ఉండరు కూడా. మ్యాక్సిమము ఎవరైతే సెక్స్ వర్క్లో ఉన్నారో వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్న ట్రాన్స్ మహిళలు అయితే ఉంటారు. అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్గా మారిన వ్యక్తులు దీవించే అవకాశం లేదా ఎవరిని? హిజ్రా వాళ్ళే మ్యాక్సిమం దీవెనలు ఇస్తారు యాక్చువల్ సమాజంలో. హిజ్రా వేరు వాళ్ళు వేరు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అన్నారు కదా, దాంట్లో వివిధ రకాలుగా ఉన్నాయని చెప్తున్నారు, ఒకసారి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో నేను అన్నట్టు ట్రాన్స్జెండర్ అంబ్రెల్లాలో ముందుగా ఒక సంస్కృతి పరంగా గుర్తింపబడిన వాళ్ళు హిజ్రాలు. హిజ్రాల తర్వాత కిన్నర్లు, వాళ్ళు కూడా ఒక సంస్కృతిని ఫాలో అవుతారు, కిన్నర్ సంస్కృతి. అలాగే ఇండిపెండెంట్గా ఉండేవాళ్ళు ఎవరైతే ట్రాన్సిషన్ అయ్యారో వాళ్ళు పురుషులుగా పుట్టి స్త్రీలుగా అనుకుంటున్నారో వాళ్ళు ట్రాన్స్ మహిళలు. అలాగే స్త్రీలుగా పుట్టి పురుషులుగా అనుకుంటున్నారో వాళ్ళు ట్రాన్స్ మ్యాస్కులిన్, ట్రాన్స్ పురుషులు అంటారు. ఇది కాక కేవలం పురుషుల వస్త్రధారణలో కానీ స్త్రీల వస్త్రధారణలో ఉన్న వాళ్ళందరినీ క్రాస్ డ్రెస్సెస్ అంటారు అనమాట. వాళ్ళు కూడా ట్రాన్స్గా ఐడెంటిఫై చేసుకోవచ్చు వాళ్ళు. అంటే వీళ్ళకి సర్జరీ ఏం జరుగుతుంది? సర్జరీస్ ఏం అక్కర్లేదు. ట్రాన్స్ అని ఐడెంటిఫై చేసుకునే వాళ్ళకి సర్జరీ కంపల్సరీ కాదు. కొంతమంది మాత్రమే అందులో సర్జరీస్ చేసుకుంటారు, అది నీడ్ని బట్టి చేసుకుంటారు, వాళ్ళకున్న కండిషన్ని బట్టి. అలానే ఇంటర్సెక్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఆడ మగతో పాటు ఇంటర్సెక్స్ అనే ఒక సెక్స్యువల్ ఐడెంటిటీ ఉందన్నమాట. సో వాళ్ళు రెండు ఆర్గన్స్తో పుడతారు, ఆర్గన్స్ లేకుండా పుడతారు, లేదా ఒకటి డెవలప్డ్ అన్డెవలప్డ్గా ఉంటుంది. వాటిని కరెక్టివ్ సర్జరీస్ చేసి కరెక్ట్ చేస్తారనమాట. వాళ్ళు కూడా ట్రాన్స్గా వాళ్ళు గుర్తించుకోవచ్చు, ఆడగా మగ అయినా కానీ. సో ఇది కాక మళ్ళీ కల్చరల్ ఐడెంటిటీస్లో ఇంకా తీసుకుంటే కనుక తమిళనాడులో తిరునంగై, అదే ఇప్పుడు ఒకప్పుడు అరవాణి అనేవారు, ఇప్పుడు తిరునంగై అంటున్నారు. ట్రాన్స్ మహిళలకు ఇచ్చిన పేరు అది. అలాగే ట్రాన్స్ పురుషులకి ఇచ్చిన పేరు తమిళనాడులో తిరునంబి. అలాగే నార్త్ ఈస్ట్ తీసుకుంటే అస్సాము, అక్కడ అటు సైడు ఏదైతే నార్దర్న్ స్టేట్స్ ఉన్నాయో నూపి మాన్బి అనే ఒక పేరు ప్రచారంలో ఉందన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే అలాగే శివశక్తి, మన దగ్గర దేవుడు ఎవరైతే ఒంటి మీదకి వస్తారో శివశక్తి కమ్యూనిటీ అని ఉంటారో అందులో కూడా ట్రాన్స్ వాళ్ళు ఉన్నారనమాట. ఇవన్నీ వేరు కల్చరల్ ఐడెంటిటీస్, అలాగే ఇండిపెండెంట్ ట్రాన్స్ ఐడెంటిటీస్ అన్నమాట. అలాగే మీరు లాస్ట్లో మర్చిపోయారు ఈ డ్రాగ్ క్వీన్, అంటే డ్రాగ్ కింగ్ అనేది మన దగ్గర లేకుండా కానీ, బట్ ట్రాన్స్ అంబ్రెల్లా ఒక ఐడెంటిటీగా ఉంది ఇండియాలో లేకుండా కానీ. అదేంటంటే నేను చెప్పాను కదా, డ్రాగ్ అంటే వస్త్రధారణ. ఒకవేళ పురుషులు ఆడవారిగా వస్త్రధారణ చేసుకుంటే డ్రాగ్ క్వీన్ అవుతారు. అలాగే స్త్రీలు పురుషులుగా వస్త్రధారణ చేసుకొని డ్రాగ్ కింగ్ అవుతారనమాట. డ్రాగ్ అనేది వస్త్రధారణ. సో క్రాస్ డ్రెస్సింగ్ అనేది ఆపోజిట్ ఏదైతే జెండర్స్కి సంబంధించిన వస్త్రధారణ ఉందో దాన్ని వేసుకొని ట్రాన్స్ అని ఐడెంటిఫై చేసుకోవటం క్రాస్ డ్రెస్సెస్ అంటారు.